కూడా పోయి కాడికి దగ్గర మనం కన్నము తిన్నాడు. మనకొక్క కొడుకున్నా మన పేడ ముందుకున్నవాటి మళ్ళా దానం చేస్తున్నవే బాబు. మనకు కొడుకు లేకున్నా మనకొక్క బిడ్డున్నా మా అవ్వ పోతుంది మా నాయన పోతాడు అని పేడ బొమ్మ పట్ట మనకు బిడ్డ లేదు అన్నాం. నీకు సవన్న మాట కాదు బాబా, గట్ట వచ్చినారు బాబా. వాళ్ళు లోకంలోన సచిన వాళ్ళు కానత్తల్లా బాబు. ఇవాడికి 11 రోజులు బట్టి ఈ రాయక్కపల్లె గ్రామముల తాడికొండ వారి ఇళ్ళల్లా చనిపోయిన ఆ తల్లి అనుకోలేదు సమ్మవ నీ లెక్కల్ని, ఆ తండ్రి మొండై అనుకుడు నా లెక్క. నాది పుట్టడ బలగామమ్మ, నాకు పుట్టడ బలగామమ్మ, నా పుట్టడు బలగవునా భూమి అన్నవారే కొడుకులు కొడుకులని తల్లి సమ్మవ్వ గా తండ్రి ముండయ్య ఒక్క కొడుకులు మరి గా కొడుకు కలిగిన నాడే కొడుకే నా దైవం అన్నదా, కొడుకే నా ఎండి అన్నదా, నా కొడుకు బతకన్నాని కళ్ళు పెద్ద యేసు కోరి కడుపుతున్నది యేసు కోరి చదువుకున్న కన్నా తల్లి గల్లి సమ్మవ్వ ఆ తల్లి ప్రాణం పోన్నా ఎండాది కచ్చిందా ఓ ఇల్లాది కచ్చిందా, ఏ మూలాది కచ్చిన ఏ తాగలాది కచ్చనా ఆ తల్లి సమ్మవ్వ ప్రారంభంగా. ఇప్పుడు నాకొక్క వింటుంటే మామ పోతుందని బిడ్డ బెడగమ్మ పట్టుకొని మామ పోతున్నారు. ఏడవాడాలిల్లా బిడ్డ నా బిడ్డ పేడ వెనక ఎత్తుకుంటా వస్తున్నావా ఆడపిల్లలు లేని రండి. ఆ తల్లి సమ్మవ ప్రారంభంగా మరి కొడుగా భిక్షపతి నేను అమనబోతానరా అమ్మబాకి చేరింది కొడుగా తెలియని వాడు మీ నాయన మండయ్య పైలం కొడుకు ఊరి కొడుగా నాకొక్క కొడుకు అని నేను ఒళ్ళబెట్టి సాదిరా. నేను కాకిన నమ్మలేదురా భిక్షపతి, నేను గద్దరు నమ్మలేదురా. నా కొడుకు పేరుకు రావాలని నలుగుట్ట రాదు కావద్దు, నా కొడుకు 10 మందిలో బలుతనం కావద్దని నేను గాయగట్టు ఎదు కొడుకు నిన్ను దాదుకున్నా. ఓ కొడలా శ్రీలతవ్వా నేను అత్తను పోతాను బిడ్డ, నువ్వు వచ్చిన నుండి నేను బిడ్డ పాప లేదురా. నేను బిడ్డలు చూసుకుంటే నన్ను అమ్మలు చూసినావా, ఇక నవ్వాకి తేరింది మీ మామ బయలు బిడ్డు. నా కొడుకు మగబాయి గారు ఏదన్న మాట అంటే రేజగొండి మీ మామ మొండి అలిగిపోయి ఆ గిట్ల కూతుంటే నీ బిడ్డ నీ 2 కొడుకులతోని పాటుగా మీ మామ ఒక్క కొడుకు అనుకోవా. నువ్వు పల్లెవులన్న వేసి ఓ మావా తినవాని నువ్వు పట్టు చేతికి బిడ్డ కోడాల శ్రీలతవ్వా మామని అత్తనెళ్ళి పోతానా.
మా పైలమన్నడా మనవరాల శృతవ్వ మనవడా కార్తీక్ మనవడా శివన్న నాకొక కొడుకు అంటే నా కొడుకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ అని మీరు కలిగినాడు మనవరాల నిన్ను బిడ్డ బాబలేదని నిన్ను బిడ్డలో చూసుకుందావా బాబమ్మ బాగిదేరు తండ్రి మనవరాల శృద్ధి ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చినా నువ్వు అవ్వగారిల్లని ఆశపాడద్దే శృద్ధవ్వా నా కొడుకు బిడ్డవాడి నా కొడుకు బిడ్డవాడి బాబమ్మ ఉన్నదాన్ని అందుబాటు బిడ్డ నవేది కత్తి బాబమ్మ బాగిదేరుగా నాకు తెచ్చిన పనులు బిడ్డ తాతగించి పొదర బిడ్డ మనవడా కార్తీక్ మనవడా శివన్న ఆ బాబమ్మ బాగిదేరుదని విని కలిగిన నాడయ్యా నా కొడుకు కొడుకులాడి ఊర సగరెత్తుకొని నేను సరుబుద్దులాడినా మనవడా కార్తీక్ గదిని పోతాడే అయ్యా మీ తాత పైన మన్నరా బాబమ్మ సమ్మమ్మ తల్లి సమ్మమ్మ ప్రాణం పోతే తనగన్న బావ బిడ్డలు అక్క ఎల్లెల్ల బిడ్డలు మనవలు మనవరాలు దాయాది పలగల తన రేవుల కూర్చోని ఓ అవ్వ సమ్మని ఏడ్చినప్పుడే ఆడవిళ్ళ కన్నీళ్లు చనిపోయిన తల్లి సమ్మ మీద పడ్డప్పుడే దేవి నిమ్మవతిదేవి లోకంలో తల్లేని అనుకుంటదమ్మా కొడుకుల కనాలి కోటి నెల బిడ్డల కనాలి ఇళ్లలో కన్న పేరు పైకది ఎంద కాబట్టి పోయే కన్న కొడుకుండా బలగం ఎత్తి బాలకు బిడ్డ కావాలని ఏ తల్లైన కోరుకుంటదమ్మా లోకంలో ఏ స్త్రీకి కానీ దేవుడిచ్చిన వరం అమ్మాని పిలిపించుకుంది ఆడతాను పాడతాను కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బని సంపడ్డాం ₹1,00,000 బక్కలు పెట్టుకుని పండుకుంటే అర్ధరాత్రి ₹1,00,000 వేసి నవ్వాని పిలుస్తాయా నన్ను బాబాని పిలుస్తాయా కానీ బామా ఆ భగవంతుడు మన కొడుకునోడి గట్టే బిడ్డనోడి గట్టే మన పిల్ల 6, 7 కూడా 13 మన గుడిగుతారు మన లాంటి కొట్టి వాళ్ళలో ఎంతమంది లేరు కలువుడికి హురమై కాడికి దగ్గర కన్ను మూదున్నాడు బామ సొమ్ము తిన్న వాళ్ళే మళ్ళా దానం చేస్తారమ్మా తిన్న పేరు మీద పండుగ చేస్తారమ్మా బాధపడత ఊరుమతిదేవి కొడుకులు బిడ్డలు లేని వాళ్ళదే లేకుండా మంచి రామ రామ కోదండ రామ రామనాడు మన నిమ్మవద్దు కొడుకులు కొడుకులు బిడ్డలు బిడ్డలని బాధపడి కన్నీరు మున్నీరు విడదాలి మనలాంటి కొట్టు వాళ్ళు బామా లోకం ఎంతమంది లేరే మన సొమ్ము తిన్న వాళ్ళు మన దారు చేస్తారమ్మా మనమేం చేద్దామమ్మా మంచిగా ఎద్దుల తిందాము
పొద్దుగా వందాను తార కుమారిగా ఎక్కడ లింగు మంచిగా చేపలు వందాను గట్ట కొడతారా మంచిగా చేపలు మూడు బొక్కలు మూడు వేసుకున్నాడు ఇంకే అంటాడు వీడు ఏమైనా మబ్బు మొక్కలతో మంచిగా వామడితే పొందామని అయితే నేను ఒక్కనే వేసుకున్నాను మూడు బొక్కలు నారమణ సుందర కుమారి కొడుకులు బిడ్డలు లేని వల్ల మనమేమో చేద్దామా అయ్యా అందుకే అన్నారయ్యా ఏ తల్లికైనా పాపం చేస్తే ఫలం కలగది పాపం చేస్తే ఏ తల్లికైనా ఫలము కలగది పరమాత్మను మెచ్చాలా ఫలమోడి కట్టాలి భగవంతుడు మెచ్చాలా భాగ్యమోడి కట్టాలి అమ్మాని మెచ్చుకొని ఆడతనమే పాడతనము అన్నారు అందుకే అన్నారయ్యా కొడుకుల కన్నా తల్లి బాధ బిడ్డల కన్నా తల్లి తెలియదు బిడ్డల కన్నా తల్లి బాధ కొడుకుల కన్నా తల్లి తెలియదు కొడుకులు బిడ్డల కన్నా తల్లి బాధ పుట్టు కొడురాల బాధ కన్నా తల్లి తెలియదు కానరయ్యా అమ్మాని పిలిపించుకోండి ఆశ తీరాలి బాపాని పిలిపించుకోండి భ్రమణ తీరాలంటే చెక్క బొమ్మ ఎవరి చేసుకొచ్చుకుని ఓలి పెట్టుకోండి బిడ్డ అని పిలుచుకుందాం మట్టి బొమ్మ ఎవడికి మన జగాజగోని ఓలి పెట్టుకొని కొరగానే పిలుచుకుంటే మన కోరికలు భగవంతుడు అంటే తోడు ఒక తీరుగా రాతరాయరు కొందనేమో ఏడిపితాడు కొందనేమో నవ్విస్తాడా మన గర్భాన కొడుకు లేకపోతుంది మన గర్భాన బిడ్డ లేకపోతుంది మీ అన్నమైన బిరాదగరం ఒక్కలు కాదు ఇద్దరు కాదు కలిగిళ్ళు 7 కొడుకులు నాదా అతివేగి రంగ మీ అన్న కాడి పోయి మీ అన్న కాల కాడ కొంగు వరుసకోనాదా పేద కొడుకును దానం అడగా మనకు ధర్మతి కాదు చిన్న కొడుకును దానం అడగా మనకు ధర్మతి కాదు ఎందుకొరకయ్యా పెద్ద కొడుకు ఎందుకు చిన్న కొడుకు ఎందుకు అద్దంటాంది తండ్రి కాలం చేసినాడు తండ్రి పేడ ముందు కుండ పట్టి నడిచేది పెద్ద కొడుకు తల్లి దచ్చినాడు తల్లి పేడ ముందు కుండ పట్టి నడిచేది చిన్న కొడుకు అన్నారు పెద్ద కొడుకు నిడిచిపెట్టి చిన్న కొడుకును వద్దాని మధ్యలో ఉన్న 5 కొడుకులల్లా ఏ ఒక్క కొడుకోనన్నా దానం అడగోనాదా మధ్యలో ఉన్న 5 కొడుకులలో ఏ కొడుకునన్నా తీసుకో తమ్ముడా అని ఆ కొడుకును తీసుకొచ్చి మన పొంగులను ఎదకన్న కొడుకుని మనం జానుకుందామయ్యా అప్పటికిప్పటికన్నా రవాలా జీవులో 10 రూపాయలు లేకుండా కానీ ఒకరికో ఇచ్చకుండా కొట్టుకున్నా యాపక అంత సేద ఉన్నాడు పాలన దీవన్న ఉండాలో అన్నారు అన్నకి 7 కొడుకులు కాబట్టి ఏ ఒక్క కొడుకులనే మనకు దానము మనకత్తనే బామో కిలకిల కిలకిల నవ్వకుండా అన్న వేడి వదిన మధ్య మాట అడుగుతాడా సిలకలు ఆండి మొక్క చిన్న ఉత్తుకొని అమ్మలు ఆండి మొక్కలు ఊపుకొని చిన్నట్టు కళ్ళ సిలకలు వరపకుండా వేణుని కావాలమ్మా నా పాడని ఏరగా లోడుతాను స్థానం వరా కుమారిగా అంటావు నీ వచ్చిన మంది వచ్చా కత్తి రోగ
బయలుదేరి ఓ తిరుగుల కథలు బిడి వరకు లావు కత్తి రోగాల ఎన్నికైనా అన్నదుడు మైన బిరాదు అన్నదుడే మైన బిరాదు నువ్వు నెమ్మదిలకు విడవాలి ఉంటూ సావుని కాడ అన్న అది వేరేవాడు తమ్మిన మంగ ఇంటికి పోవంగ నా తమ్ముడు కిలకిలకిలకిల నవ్వుకుంటూ ఇంటికి పోయిన వాడు అన్న తిరిగి వస్తాంటే నా తమ్ముడు చిన్నవై ఎత్తాడు బాధపడ్డంటే ఎవరన్నా ఎత్తు మాట్లాడిరా రెండు రెక్కలు ఉన్నదా బిరాడా రెండు రెక్కలు ఉన్నదా బిరాడా చల చల ఇంటి పోవంగ తమ్మి దగ్గర నవ్వుకుంటే వేయవురా మళ్ళా కదిరి కానీ రాంగా నువ్వు చిన్నవై ఎత్తున్నావంటే తమ్ముడు నా భారం ధరిస్తలేదు బాధపడి ఎత్తండి ఎవరన్నా నిన్ను ఎత్తు మాట్లాడినా రాముడా రామన్న రాముడా తమ్ముడు రాముడా రామన్న రాముడా తమ్ముడు ఆదివాడు నిన్ను కొట్టనా సిద్ధు సోదరుడా మగవాడు నిన్ను కొట్టనా సిద్ధు తమ్ముడా కొట్టకమానా సిద్ధు సోదరా ఎవరుదా నిన్ను ఎత్తుబడని నవ్వుకుంటా వేయనవు రాంగశిలకలాంటి ఒక చిన్న ఉత్తుకుని అవతలాంటి ఒక ఊపుకుని నేను ఎవరు తిట్టిలు నిన్ను కొట్టిలు నన్నెందుకు ఎవరు తిట్టిలు ఎవరు కొడతారే అల్లా వేడల నా భార్య నీ మరదలు చిరకలాంటి ఒక చిన్న ఉచ్చుకున్నది అంతలాంటి ఒక అలుగు చుక్కున్నది మా అమ్మాయి ఎందుకు కూడా చిన్నమైనవంటే నాదమ్మ నగర మన కొడుకులు లేరు బిడ్డలు లేరు మీ అన్నకు 7 కొడుకులు ఉన్నారు ఎంతైనా గాని తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకే ముందు నడతాడ తల్లి చచ్చిపోతే చిన్న కొడుకే ముందు నడతాడ మధ్యలో 5 కొడుకులల్లా నీ కొడుకులు లేక బిడ్డలు లేక నీ గడవగా పండగ నువ్వు ఒక్క కొడుకులల్లా మధ్యలో 5 కొడుకులలో ఏ కొడుకులలో నాకు సాదుకోనిచ్చి నేను కన్నా కొడుకులే కన్నా నేను కొడుకులే తిరిగి ఎందుకు ఏడవాలి నువ్వు కళ్ళు మీద సంబరపడాలన్నా మధ్యలో 5 కొడుకులలో ఏవో ఒక కొడుకును నాకు సాదుకోనిస్తే నేను కన్న కొడుకు లెక్క నీ కొడుకును సాది పెద్ద ఎత్తే అన్నయ్యో రేపటి కాల పెరిగి పెద్ద అని చేసినాక మా మోకాళ్ళ ముంగడయి మోసి ఎదిరినాక ఈ మోహన పెద్ద మనసులయ్యి మా కర్మలు ఎక్కువై మేము కాలం చేసినాడు సాధుకున్న అయ్యేదత్తిండు సాధుకున్న అవదత్తిండని మా పేడ ముందు వాళ్ళు
కన్న కొడుకు లెక్క పండు వల్ల వడ్డీ మమ్ములానే అన్న దాని వల్ల ఏదో కొడుకులంట లేక అల్లా నీ కళ్ళకాడ కొంగు దాపుకుంటానే అన్ను ఏ కొడుకు కొంగులోన ఎత్తే అన్న కొడుకు లెక్క చదువుకుంటా కళ్ళ మొక్కుదాను అల్లా ఏ కొడుకులలో ఇతరని ఆ కొడుకు తీసుకొచ్చిన చేతులు పెడితే నేను కన్న కొడుకు లెక్క చదువుకుంటేనే అన్నా తమ్ముడా నీకెవరు చెప్పిన బుద్ధిరా నీకెవరు చెప్పిన జ్ఞానం తమ్ముడా అన్నా మన ఇద్దరన్న నమ్మలం ఒక తల్లి గర్భాన 2 భాగాలు 2 చక్కెర వైద్యులవురా తమ్ముడా నువ్వు 3 నెలల పిల్లగానప్పుడు మన అవ్వయ్య ప్రాణం భోగంగా మన అవ్వ అన్నదిరా మన నాయన అన్నాడు ఓరి కొడుగా పెద్దోడా తమ్ముడు పైలో నీ ఎన్నది అందుకొని పుట్టిండు నీ ఎంగులు రొమ్ము చీకిండు కొంటె పూలు దొరుకు కొంటె దాగలు దొరుకు కలత ఇల్లు కానత్తది తోడత బాయి కానత్తది కొడుగా 90 వేల తోడు దొరకదురా తమ్ముడు పైలో అని మనవ్వా 3 నెలల పసిగుడ్డును నువ్వు ఎర్రదేరు లెక్క ఉన్నవురా తమ్ముడా నా చేతిలో పెడితే మనకు అవ్వయ్య లేకున్నా నా తమ్ముడు బతకాలి నేను అక్క చెల్లెలు లేను అన్నాను నిన్ను కన్న కొడుకు లెక్క నిన్ను చదువుకున్నా తమ్ముడారా తమ్మి నీలసేన రాజా పెద్ద పెరిగిన నాడు మాటలు వచ్చిన నాడు నన్ను బాబాను పిలిచినవురా తమ్ముడా నీకు నేను బాబును కాదురా నీకు నేను అన్ననంటే గా రోజు నన్ను అన్నాని పిలిచినవురా తమ్ముడా నేను చిన్ననాడు ఎన్నడాడు అని నిన్ను చెడ్డాల దెబ్బ దెబ్బ కొట్టలే నేను మాట్లాడకుండా నిన్ను చదువుకున్నారా ఇవాళ నీ కడుపు వండగా నువ్వు ఎడితే తమ్ముడా నేను లోకంలో భరిస్తాను అనుకుంటారా ఓ అన్నా నీకేడుగురు కొడుకులే ఏ కొడుకును చదువుకోని అని నా కళ్ళగాడ తమ్మి కొంగు వరుసుకున్నవా కన్న పేరు నీకు నీకు లేదు అని నా కడుపుకు తమ్మి ఆశపడ్డవారా కన్న తండ్రి ఓలే నిన్ను చదువుకున్నా తొట్టలు వేసి చేతులు ఉయ్యాలలుగా ఉయ్యాలలు వేసి నిన్ను చదువుకున్నా తమ్మి 10 రెక్కలు లేరురా 10 అన్నలు లేరు నీకు తోడు నేను నాకు తోడు నువ్వు నేను ఎడుతున్నా నా తమ్ముడు ఎడతాడు అప్పుడు అన్న అనుకున్నాడే కడుపులో దుఃఖం కడుపులో ఉంచుకొని తమ్ముడా నేను నవ్వుకుంటూ రాజ్యం మీదకి రాలరా 7 కొడుకులలో ఏ కొడుకులు నీకు సాదుకొని ఇస్తాను అన్నాడు తమ్ముడు పెద్దోని చిన్నోని మధ్యలో 5 కొడుకులు ఏ కొడుకులు తీసుకొచ్చి తమ్ముడు ఇక్కడ కూర్చో వీళ్ళ పోయి నా భార్య నీ కొడుకుని తీసుకొచ్చి తమ్మిని సేదరుడు నా కొడుకు ఎంత దూరం పోతాడవ్వ మేము అందరం ఉమ్మడి కుటుంబం నా ఇంటి ఉంటుంది కదా నా మరదలు మోది కన్న కొడుకులు కదా తమ్మిన దూడు కచ్చిన కూతున్న పెట్టి అన్నమైన బిరాదు భార్య ఉండే బంగుళాల పెట్టి బంగుళాల వేడికి మైన బిరాదు రామ రామ రామ
నువ్వు బస్సు ఇప్పుడు వేస్తా కాదు బస్సు ఇప్పుడే దొరికింది కొడుకు అరకిలా ఇది కట్టి వారి వరకు వాళ్ళ కుమారిగా నువ్వంత వాళ్ళంటే నన్ను బాగా అనిపించింది నీకు వాళ్ళని తప్పులేదు కానీ నేను తప్పచ్చు వచ్చింది అదే నీకు వాళ్ళ బాపమ్మ కావాలి నీకు అమ్మమ్మ నీకు అమ్మమ్మ వాళ్ళ బాపమ్మ అంటే వాళ్ళ ముగ్గురు ఏం కావాలి బావాలు కావాలి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏం కావాలి ఒక్కరు మారింది ఒక్కరు ఆయన ఆయన ఇటు ఆయన అన్నట్టే కదా మీరు తెలుస్తలేదా మరి ఉండే మనకైనా ఉన్నాను ఇంటికి పోతాను కానీ నా భార్య ఉన్నదో లేదో ఎవరికన్నా ఎవరు పోతారా పత్తికిందరా రంగుల ముద్దుకైనా రంగుల ముందు ఏడుకున్న రాజు మైనంత మహారాజు ఎవరింటికో పోవచ్చు విద్య ముచ్చట ముచ్చాపుతుంది కట్టుకోండి వేసాం అక్కడి వెళ్ళి సీర నాకు ఇంటికి అక్కడి వెళ్ళి ఇంకా ఇచ్చే పైన పోలేదు వాళ్ళు అవతల పోతాను పోతా అవి పోతాను ఇక్కడిది పోతాను అక్కడ అది పోతాను ఇక్కడిది పోతాను లంబిడి కాదు రా లంబి మహలంబిదేవి పెళ్లి చేసినావా ఆ బుడ్డి ఆ ముడికి తట్టబెట్టు బుడ్డి కాదు బిడ్డ ఫుట్బాల్ బుడ్డి బుడ్డి అయినా పెట్టరాదరా నా మహలంబి పూర్వ సంధ్యా ప్రవసనే లేచింది నీ పొట్టి పెళ్ళం లేచింది నీ కర్రె పెళ్ళం నీకైనా కర్రెగున్నారా బామ్మది నేను వచ్చిన ఉత్సా అది వాడేమన్నా థమ్స్అప్ అనుకోని తాగాలనా మన ఫ్రైట్ అనుకోని తాగాలనా తెల్లగలనా చచ్చిపోయినా నోట్లో పోతే అంత అంత కొలికి సంపద మాతో నూరారా నీకింత పోతా ఉత్సా పోతేను అచ్చగడి పోతా తాగుతా పట్టుకొని పాట మంచుకున్నా నాదా నాదేదో మస్తు చదివిరన్నా అల్లనాడు బండు అనుకో ఇప్పుడు సీజన్ అదే చెట్ల చుట్టూ తిరుగుతాను నా సముద్రం కట్లు పట్టుకొని ఆ చెట్టుకి ఎంతమంది పడతాను తెల్లారి పొద్దు బుక్తే ఓ ఎవర్రా బాడక మావాలేడు పో చీకడరా చీకడం ఎందుకురా వాడు ముచ్చ బాడ బిడ్డ వాడు తాగేది ముత్తంత అదపోతా రాజు లెక్క ముత్తంత కానీ సొల్లంతగా రంగ ముచ్చట మీ తాడదే వాడు వాడాడు నన్ను వాడని వాడు వాడాడు ఎక్కర పైకి తాయన కొంచెం మధ్య సపడే కప్ప అనుకోవాలి మంది పడతారు ముచ్చట పాడవాడు ముచ్చట ముడిగి పోను ఒక్కడే పరకడ పాడవాడా పొద్దుకంగా 8 గంటల మొదలు పెడతాడు ముచ్చటిగా పక్కేసిన తెల్లారి ఏగిలి వరకు 4 అయినాక అసలుకే ఓడవారు రసరస పాడవాడా ఓడి రాదు వెళ్ళారు సాది లొలి మీద మీద మా నువ్వయ్యా నేనే అంటే మా ఆయన సాగ